అందరికీ జై శ్రీరామ్. ఈరోజు జిహెచ్ఎంసీ ప్రాంగణంలో పహల్గామ్ అటాక్లో టెర్రరిస్ట్ అటాక్లో అసువులు బాసినటువంటి అమాయకులకి నివాళులు అర్పించడం జరిగింది. సరే, దీనికి ఒక ఆపరేషన్ కగార్ మీద కంగారుగా మాట్లాడేటువంటి బీఆర్ఎస్ పార్టీ గైహాజర్ అంటే కగార్ అనే ఒక ఆపరేషన్ జరుగుతుంది కదా, దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ మరి అమరవీరులకు నివాళులు అర్పించడం మీద లేరు కాబట్టి ఆ వాటిని పొందలు పెట్టే పార్టీ దాని గురించి మాట్లాడడం పక్కన పెడతారు. రెండవ విషయం ఏంటంటే, అసలు ఈ టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నది జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కొంతమంది కాదా? ఈ ప్రశ్న మనం తెలపాల్సిన అవసరం ఉంది. ఈరోజు సౌత్ జోన్లో అనేక చోట్ల ఇచ్చినటువంటి బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్లో ఈ బర్త్ సర్టిఫికేట్ల స్కామ్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ ఈ సర్టిఫికేట్లు పట్టుకొనే ఈరోజు టెర్రరిస్టులు వాళ్ళ పాస్పోర్ట్ తయారు చేసుకుని హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులు చెప్తా ఉన్నారు, టెర్రరిస్ట్ అటాక్లు చెప్తా ఉన్నారు. మరి అటువంటి చర్యలపైన ఈరోజు కేవలం ఈ సభ నుంచి ఒక్క ఖండన కూడా రాలేదు. ఇప్పటి నుంచి బర్త్ సర్టిఫికేట్లు ఒక్క టెర్రరిస్ట్ కూడా మేము బర్త్ సర్టిఫికేట్ ఇయ్యము, భాగ్యనగరంలోంచి ఒక్క టెర్రరిస్ట్ కూడా తయారు చేయము అన్నటువంటి మాట ఈరోజు మేయర్ గారి నోట ఒక్కసారి కూడా ఎందుకు రాలేదో మాకు అర్థం కావట్లేదు. అంటే నీ చేతుల్లో ఉన్నది ఏదైతే అది చేతనికి మనకి చేయగలరు, కానీ మోడీజీ ఓ కరో ఏ కరో, మోడీజీ గారు లేకపోతే గాయబే మోడీజీ అని మాట్లాడడానికి సిగ్గు శరం ఉందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను అడుగుతున్నాను. అంటే ఏంది, మీరు టెర్రరిస్ట్ అనగానే ఓకే అందరు ఇప్పుడు మీరు పాకిస్తాన్లో రెడీ ఉండగానే సర్జికల్ స్ట్రైక్ ఉన్నప్పుడు మనం దొరికిపోయి చచ్చిపోవాలా, లేకపోతే మీరే సినిమా అనుకుంటున్నారా? ఇక్కడ ఇండియస్ వాటర్ ట్రీటీ అనేది చాలా కీలకమైనది. అసలు ఆ ట్రీటీ అంటే ఏంటో మీకు తెలుసా? అసలు ఈస్టర్న్ రివర్స్ వెస్టర్న్ రివర్స్ దాని పాటు శాతం ఎంత, ఎవరి నీటి శాతం ఎంత, దాని ద్వారా ఏ విధంగా మనము ఈ ఉగ్రదాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలము కనీసం అవగాహన ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇంకోటి మాట్లాడుతున్నాడు అభిషేక్ బెనర్జీ అని పిచ్చి కుక్క వీడెవడు, మమతా బెనర్జీ ఉంది కదా టెర్రరిస్ట్ల తల్లి ముంతాజ్ బేగం, ఈమె వీళ్ళ అల్లుడు మాట్లాడతాడు, మోడీజీ ఏం చేస్తున్నాడు పోయి చర్యలు తీసుకోవాలి నా ఫుల్ సపోర్ట్. అంటే వీళ్ళు చెప్పేది వీళ్ళు మాట్లాడే స్టేట్మెంట్ ఎట్లుంటుందంటే, కావాలనుకో మోడీజీ దేశభక్తుడు కదా, ఏ దేశం గురించి మాట్లాడుతున్నాడు కదా, ఆయన చేయమని చెప్తూ ఇప్పుడు చూద్దాం వచ్చి మన దేశంలో టెర్రరిస్ట్ అందరూ తమ్ముడితో చర్యలు తీసుకోమని చూద్దామని మన దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే విధంగా, మనం ప్రధానమంత్రిని కించపరిచే విధంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరి మనోభావాలను కించపరిచే విధంగా ఈరోజు ఈ అభిషేక్ బెనర్జీ అనేటువంటి కుక్క ముంతాజ్ బేగం యొక్క అల్లుడు వీడు మాట్లాడతాడు. ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ దేశం ఉన్నాక ఈ దేశంలో ఇటువంటి టెర్రరిస్టులు ఉండకపోతే ఏ విధంగా ఉంటారు? ఈ దేశంలో టెర్రరిస్టులు తయారు చేస్తున్న ఇటువంటి కుక్కలే, ఇటువంటి మతోన్మాద కుక్కలు, మైనారిటీ అపీస్మెంట్ పాలసీలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, టీఎంసీ పార్టీ లాంటి వాళ్ళు వీళ్ళకి ఏం అర్హత ఉంది? ఈరోజు నరేంద్ర మోడీ గారిని మోడీజీ గాయబెట్ట సిగ్గుసరి ఉన్నారా? అంటే మిలిటరీ మూవ్మెంట్స్ని కానివ్వండి, దేశ భద్రత కానివ్వండి, ఈ దేశానికి సంబంధించిన స్ట్రాటజీని కానివ్వండి, పబ్లిక్ పేపర్ న్యూస్ పేపర్ అయ్యారా? దీనికోసం పార్లమెంట్ పెట్టి చర్చించాలని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడు దమాకేమనుకుంటా. ఈరోజు విదేశీ గడ్డ మీద కూర్చొని భారతదేశాన్ని పదే కించపరిచేట్టు మాట్లాడుకుంటే రాహుల్ గాంధీ మీకు సిగ్గు శరం ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. అంటే ఈ దేశ భద్రతకు సంబంధించి పాకిస్తాన్తో యుద్ధం చేయాలా వద్దా, సర్జికల్ స్ట్రైక్ చేయాలా వద్దా, ట్రీటీలు బంద్ చేయాలా వద్దా, ఈ పార్లమెంట్లో కూలకుశంగా డిస్కషన్ పెట్టి యావత్ ప్రపంచం చూసే విధంగా చర్చ చేయాలి సార్. ఇంకేమైనా దమాకుందా? ఇప్పటి వరకు నీకు మోకాల్లో మెదడని ఉన్నప్పుడు అసలు మెదడే లేదని నాకు ఈరోజు అర్థమైంది. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు మోకాళ్ళు ఉందనుకున్నాను, ఇప్పుడు అది కూడా లేదు మా గారికి అర్థమైంది. ఒక్కసారి మోడీ గారి గురించి కానీ ఈ దేశ భద్రత గురించి మాట్లాడేటువంటి మీకు అర్హతే లేదు. నీకు చేతనైతే జిహెచ్ఎంసీ గడ్డలో మరో టెర్రరిస్ట్ పుట్టకుండా బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో ఈ బర్త్ సర్టిఫికేట్ల స్కామ్ సౌత్ జోన్లోనే జరుగుతుంది, పాత బస్తీలో జరుగుతుంది, ఒక వర్గానికి చెందిన జరుగుతుంది. పాకిస్తాన్ వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు, పాకిస్తాన్ వీసాలు తీసుకొచ్చిన వాళ్ళందరూ ఎక్కడే ఉంటారు, అక్కడే భారతదేశ పౌరత్వానికి సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికేట్లు జారీ అయితే ఈరోజు మేయర్ గారు ఒక్క మాట మాట్లాడుతున్నాడు మీరుగా, నా భాగ్యనగరంలో ఒక్క టెర్రరిస్ట్ కూడా నేను బర్త్ సర్టిఫికేట్ ఇవ్వను, వాళ్ళకి పాస్పోర్ట్లు రానియను, నా భాగ్యనగరం జరగలేని మాట్లాడలేదు ఈ మేయర్